అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శ్రీమతి రావులపల్లి రామలక్ష్మి గారు రచించిన అత్తమ్మ అనే కథను విందామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. మధ్యాహ్న సమయం. ఎండ తీక్షణంగా కాస్తోంది. ఏమండి, కుటుంబ వివరాలు రాసుకోవాలి, కాస్త తలుపు తీస్తారా అన్న కేకతో తలుపు తీసి సాదరంగా వశ్చలను ఆహ్వానించింది సత్యవతమ్మ. పాత కుర్చీ వేసి కుండలోని మంచినీళ్ళిచ్చింది. చల్లని నీళ్లు తాగగానే ఎంతో సేద తీరినట్లుగా అనిపించింది వశ్చలకు. గత 10 రోజుల నుంచి జనాభా లెక్కల సేకరణ నిమిత్తం ఇళ్ల సందర్శన చేస్తోంది తను. మానవతా విలువలు అడుగంటిపోతున్న ఈ రోజులలో మర్యాద కోసమైనా లోపలికి ఆహ్వానించటం లేదు ఎవ్వరు. హౌస్ లిఫ్టింగ్ షీటులో 35 కాలమ్స్ నింపాలి, ఫ్యామిలీ షీటు కూడా నింపాలి, సంతకాలు పెట్టించుకోవాలి. ఒక కుటుంబానికి వివరాలు రాయటానికి కనీసం అర్ధగంట సమయం పడుతుంది. ప్రతి ఇంటి దగ్గర నుంచొనే రాయాలంటే ఎంత కష్టం మరి. కానీ ఈ వృద్ధురాలు చదువుకోకపోయినా ఎంత ఉన్నతంగా ఆలోచించి నన్ను ఇంట్లోకి ఆహ్వానించింది అని కృతజ్ఞతలు నింపుకొని ఆవిడ వివరాలు అడగటం మొదలెట్టింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు భార్య పిల్లలతో ఉంటున్నాడట. తనను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడని, తనకు కావలసినవన్నీ కొడుకే స్వయంగా అమర్చి పెడతాడని తెలియజేసింది. ఒక పక్క వివరాలు అడుగుతూనే నేల, గోడ, పైకప్పులను, గదిని పరిశీలిస్తూనే ఉంది. అవి పాతగా చాలా వెలిసిపోయినట్టుగా ఉన్నాయి. అందులోనే ఒక పక్కగా కిరోసిన్ స్టవ్వు, కొద్దిగా వంట పాత్రలు ఉన్నాయి. అమ్మా, ఎప్పుడు తిన్నావో ఏమో, కాసేపు ఆగు తల్లి, ఓ ముద్ద వండి పెడతాను, తినేసి వెళ్దువుగాని. పాపం, ఎండనబడి తిరుగుతున్నావు అంటున్న ఆ ముసలావిడ ఆప్యాయతకు కళ్ళు చెమర్చాయి వశ్చలకు. ఇదిగో మా అమ్మ, నేను టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నానులే మా అమ్మ. మా టీచర్లకు బ్యాగులోనే టిఫిన్ బాక్సులు ఎప్పుడూ ఉంటాయిలే అంటూ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళటానికి లేచింది వశ్చల. ఇంతలో గుమ్మంలో స్కూటర్ ఆగిన శబ్దం వినపడింది. ఓ 30-35 ఏళ్ళు ఉంటాయతనికి. స్కూటర్ దిగి సరాసరి మేడ మీదకి వెళ్ళబోతున్నాడు. సత్యవతమ్మ గబగబా దగ్గరకు వెళ్ళింది. బాబూ మురళీ, బియ్యం తెచ్చావా నాయనా అంటూ ఆశగా అడుగుతుంది. అంతే, గయ్యుమని లేచాడు కొడుకు తల్లి మీదకు. ఏం, నాకేం పని పాట లేదనుకున్నావా? 4 రోజుల నుంచి ఒకటే ప్రాణం తీసేస్తున్నావు. ఏ గంజో జావో తాగి పడి ఉండు. అయినా ఎవర్ని ఉద్ధరించడానికి బతికున్నావు? రేపో మాపో కాటికి పోయేదానికి బియ్యం, కాయగూరలు అంటూ రోజు చంపుకు తింటున్నావు అంటూ పక్కన ఎవరైనా ఉన్నారా అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, చూసుకోకుండా విసురుగా అనవలసిన మాటలన్నీ అనేసి మేడపైకి వెళ్ళిపోయాడతను. కొడుకు మాటలకు ఆమె ముఖం చిన్నబోయింది. కానీ క్షణికం మాత్రమే. ఇవన్నీ ఆమెకు మామూలేమో మరి. తెల్లబోయి చూస్తున్న వచ్చలతో, పాపం, వాడేదో చికాకులో ఉన్నట్లున్నాడమ్మా. నేనే బుద్ధి లేకుండా వాడిని విసిగించుంటాను. చిన్నప్పటి నుంచి అంతే, వాళ్ళ నాన్నలాగే ముక్కు మీద కోపం వాడికి అంటూ లేని నవ్వుని ముఖం మీదికి తెచ్చుకొని అంది సత్యవతమ్మ. మేడమీదికి వెళ్ళిన కొడుకు గోడకు కొట్టిన బంతిలా క్షణంలోనే మళ్ళీ కిందికి వచ్చేశాడు. ఇదిగో ముసలి, నీవు ఇక్కడే ఉంటే నా బుర్ర మాటి మాటికి ఖరాబ్ చేస్తుంటావు. ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. ఈ ఊళ్ళో చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి, పోయి అక్కడే ఉండు. నువ్వు వెళ్ళిపోతే నాకు కూడా ఓ 1000 రూపాయలు అద్దైనా వస్తుంది ఈ రూముకి. అర్థమైందా? నీకెవరూ లేరని చెప్పు. అక్కడ నీలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు. రోజుకి 3 పూటలా తిని కూర్చోవచ్చు. సాయంత్రం నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి మాత్రం నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు, అంతే అంటూ తల్లికి వార్నింగ్ ఇచ్చేసి చాటుగా చూస్తున్న పెళ్ళానికి కళ్ళతోనే సైగ చేసి వెళ్ళిపోయాడతను. ముఖంలో రక్తం చుక్క లేనట్లుగా ఉండిపోయిన సత్యవతమ్మన్న చూస్తూ ఉంటే జాలేసింది. ఇక చేసేదేమీ లేక పక్క ఇంటికి దారి తీసింది వచ్చల. బంగాళాఖాతంలో అల్పపీడనం. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. ఈరోజే కాస్త తెరిపిచ్చింది. ఈ వేసవి సెలవుల్లో సరదాగా కుటుంబ సభ్యులతో గడపకుండా
ఈ సెన్సెక్స్ డ్యూటీ ఒకటి అని మనస్సులోనే తిట్టుకుంటూ బయలుదేరింది వత్సల. నేలంతా ఇంకా చిత్తడిగా బురదగానే ఉంది. ఈరోజు అస్సలు వెళ్ళకూడదు అనిపించింది. కానీ రేపు మళ్ళీ కులాయిలు వచ్చే రోజు. తనకు అస్సలు రెస్పాన్స్ ఇవ్వరు. ఈ 2 రోజులు సత్యవతమ్మే మనసులో మెదిలింది వత్సలకు. ముందు ఆవిడ ఇంటికి వెళ్ళి ఆమెను పలకరించిన తర్వాతే సర్వే మొదలు పెట్టాలి అనిపించింది ఆవిడకు. ఆటోలో అర్ధగంటలో ఆ ఏరియాకు చేరుకుంది. సత్యవతమ్మ ఇంటి ముందు టెంటు వేసి ఉంది. ఆమె చనిపోయి 3వ రోజట. చిన్న దినం చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఆమె చావు గురించి ఏవేవో గుసగుసలాడుకుంటున్నారు. కానీ పైకి మాత్రం మౌనం నటిస్తున్నారు. ఆమె ఫోటోకి దండ వేసి ఉంది. దీపం వెలిగించారు. ఫోటో దగ్గర ఆమెకిష్టమైన పలహారాలన్నీ పెట్టి ఉంచారు. అమ్మకి నాటుకోడి కూరంటే ఎంత ఇష్టమో, అందుకే మా ఆవిడ కష్టపడి వండి పెట్టింది ఈరోజు అమ్మకి అంటూ గాద్గద స్వరంతో చెప్తున్నాడు కొడుకు మురళి అక్కడి వారికి. వత్సలకు ఒళ్ళు మండిపోయింది. అది నటనేనని తనతో పాటు అక్కడున్న వారందరికీ తెలుసు. బ్రతికుండగా గుప్పెడు మెతుకులు ఎప్పుడూ పెట్టడానికి కూడా మహా కష్టపడిపోతుండేవాడు కొడుకు. చనిపోయాక బిర్యానీ నుంచి పాయసం వరకు ఫోటో దగ్గర పెడుతున్నారు. నిజంగా గనుక ఆవిడ లేసొచ్చి తింటాను అంటే అక్కడ గంజన్నమైనా ఉంచుతారో లేదో. చిచి, ఏం మనుష్యులో ఏంటో అంటూ విరక్తిగా కదిలిపోయింది వత్సల. రాత్రి పడక గదిలో భర్తకి తన గోడంతా వెళ్ళబోసుకుంది వత్సల. సత్యవతమ్మ చావుకి ఆమె కుమారుడే కారణమని చెప్పింది. విశ్వాసఘాతకుడు అని తిట్టింది. భార్య కోపం తగ్గే వరకు ఆగి ఉన్నాడు ఆమె భర్త. వత్సల, నువ్వు కోపగించుకోనంటే ఒక విషయం చెబుతాను. ఒక్క సత్యవతమ్మే కాదు, ప్రతి స్త్రీ తన మాతృప్రేమతో బిడ్డల మీద మమకారం పెంచుకుంటుంది. పెద్దయ్యాక వాళ్ళు తల్లిదండ్రులను ఆదరించరు. వారు కూర్చున్న చెట్టునే నరకేస్తున్నట్లుగా తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులనే వృద్ధాప్యంలో కష్టపెడుతున్నారు ఈనాటి కొడుకులు. మా అమ్మ గురించే ఆలోచించు. నేను పుట్టగానే మా నాన్న చనిపోయినా తల్లి తండ్రి అన్నీ తానై పెంచింది. ఆమెకు పురిట్లో జబ్బు చేసి పోతపాలతో పెంచిందని ఒకసారి నీతో ఆవేశంగా చెప్తూ ఉంటే నువ్వు కూడా మా అమ్మని మాటి మాటికి ఈసడించుకునేదానివి. మొన్న సెలవులకి మా ఊళ్ళో జరిగిన సంగతులు గుర్తుకు తెచ్చుకో అంటున్న భర్త శ్రీధర్ మాటలకు క్రితం సెలవుల్లోకి వెళ్ళిపోయింది ఆమె మనస్సు. కేవలం 2 అంటే 2 రోజులు ఉండే షరతు మీద అత్తవారి ఊరు వెళ్ళిపోయింది వత్సల. ఉత్త చెవి కన్నా తాటాకు చెవి మేలు అని 2 రోజులైనా భార్య ఒప్పుకుందని సంతోషించాడు శ్రీధర్. ఆటో దిగి గుమ్మంలో అడుగుపెట్టిన కొడుకు కోడలు మనవడిని చూసి చాటంతయ్యింది రాజమ్మ ముఖం. కొడుక్కిష్టమని చంద్రకాంతలకు పెసరపప్పు నానబెట్టింది. గుత్తి వంకాయ కూర వండి బెండకాయ పులుసు చేసింది. గోంగూర బండపచ్చడి చేసింది. కమ్మగా వేడి వేడిగా వండి పెట్టిన భోజనాలు సుష్టిగా తిని మధ్యాహ్నం హాయిగా నిద్రపోయారందరూ. సాయంత్రం వత్సల నిద్ర లేచేసరికి పెరట్లో తల్లి కొడుకులు సంభాషించుకుంటున్నారు. తనకున్న జబ్బులన్నీ ఏకరువు పెడుతుంది కొడుక్కి. కీళ్లవాపులట, ఆయాసమట, బీపీయట, షుగరట, ఇలాంటివన్నీ చెబుతుంది కొడుక్కి. కొడుకేమో తశ్రీ అంటున్నాడు. అమ్మా, నాతో పట్నం వచ్చేయి, అక్కడ మంచి స్పెషలిస్టుకు చూపిస్తాను అని ధైర్యం చెబుతున్నాడు. అంతే, సర్రున మండుకొచ్చింది వత్సలకు. భర్తను ఏదో పని ఉన్నట్లుగా పిలిచింది. అంతలోనే, అక్కడ ఎవరున్నారు ఈవిడ గారికి చాకిరీ చేయటానికి? మనమా? ఉదయం పోయి సాయంత్రానికి ఎప్పుడో వస్తాం. నాకు ఇటువంటి బర్డెన్స్ అవి పెట్టకండి. అయినా నేను కష్టపడుతుంది నా బిడ్డ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని. అంతేకాని అడ్డమైన వారికి చాకిరీ చేయటానికి కాదు. కావాలంటే ఎంతో కొంత డబ్బు పడేయండి, ఇక్కడే చూపించుకుంటుంది అంటూ రోషంగా అంది వత్సల. వత్సల, ష్, కాస్త చిన్నగా మాట్లాడు, అమ్మ వింటే బాధపడుతుంది అంటూ అనునయంగా అన్నాడు శ్రీధర్. ఓసి, ఎంత ప్రేమ కారిపోతుంది తల్లి మీద. పోతపాలతో పెరిగితేనే ఇంత ప్రేమైతే తల్లి పాలు తాగితే ఇంకెంత తల్లడిల్లిపోతారో అంటూ దీర్ఘం తీస్తూ అనేసరికి పూర్తిగా తగ్గిపోయాడు భర్త. అయినా కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే మాత్రం వస్తుందా? అదే తన తల్లికి చిన్న తేడా చేస్తే పిలిపించుకుని మరీ అన్ని సపర్యలు చేస్తుంది తను. భార్య చదువుకుంది, కానీ
సంస్కారం కనిపించదు. తన తల్లైనా భర్త తల్లైనా ఒకరే అన్న భావం ఈ ఆడదానిలో ఎందుకుండదు? ఇప్పుడు భార్యతో వాగ్దానానికి దిగి ఎడముఖం పడముఖంలా ఉండే కంటే ఉన్న ఈ 2 రోజులు తల్లి ఎదుట సంతోషంగా ఉంటే అదే చాలు అనుకున్నాడు శ్రీధర్. ప్రతిసారిలాగే తగ్గిపోయాడు. తనతో పాటు సమానంగా సంపాదిస్తుందని, తనని చేతకాని వాడిలా తయారు చేసిందని ఎవరైనా అనుకున్నా సరే ప్రతిసారి అతనే తగ్గిపోతుంటాడు. పక్కింటామెతో పాటు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాజమ్మను అడగటమే మరి. కొడుకుతో పాటు ఊరికి వెళ్తానంటివే, కొడుకు తీసుకెళ్తాను అన్నాడంటివే, డాక్టర్కు చూపించుకోవటానికి వెళ్తున్నావా మరి అని. నా కొడుకు కోడలు తమతో తీసుకుపోతామని ఒకటే పోరు పెడుతున్నారొదినా, కానీ నేనే వెళ్ళటం లేదు. నే వెళ్ళిపోతే ఇక్కడ ఈ నోరులేని మూగ జంతువులను ఎవరు చూస్తారు అంటూ అక్కడే ఉన్న ఆవు దూడలను చూపిస్తూ ఉంటుంది రాజమ్మ. అత్తమ్మ తన మాటలు వినే ఉంటుంది, కానీ ఏం విననట్లుగానే మామూలుగానే ఆప్యాయతగానే ఉంటుంది మరి అని మనసులోనే అనుకుంటూ 2 రోజులు అలా గడిపేసి ఊరికి వచ్చేశారు వచ్చల దంపతులు. ఈ మధ్యే అత్తమ్మ పోస్ట్ కార్డు ఎవరితోనో రాయించింది. తమ క్షేమ సమాచారాలు అందులో రాసింది. ఆమెకు మాత్రం తాము తప్ప ఎవరున్నారు? కొడుకు కోడలే కదా, తన సర్వస్వం మేమే అనుకుంటుంది. ఎంత అజ్ఞానిగా ప్రవర్తించింది ఇన్నాళ్ళు. నిజంగా తమపై మనస్తాపం చెంది సత్యవతమ్మలాగే హఠాత్తుగా తాను మరణిస్తే అప్పుడు తాము ఎంత గగ్గోలు పెట్టినా ఫలితం ఏముంటుంది? అమ్మో, దేవుడు తనకి ముందుగానే కళ్ళు తెరిపించాడు. అందులోనూ తను ఒక టీచర్. పిల్లలకు విద్యా బోధనలతో పాటు నైతిక విలువలు బోధించే వృత్తిలో ఉంటూ కూడా ఇతరులకు మార్గదర్శకురాలుగా ఉండాలే కానీ తను ఒక మనిషిగా ప్రవర్తించిందా ఇన్నాళ్ళు? అత్తమ్మ అని ప్రేమగా ఆమెతో మెలిగితే ఎంత ఆనందపడేది తను. ఇన్నాళ్ళు నాలుక జారుడుతో ఎంతో బాధించిందామెను. భర్త మంచితనాన్ని చేతకానితనంగా అలుసుగా తీసుకునేది. అలా క్రమంగా వశ్చలలో మార్పు రాసాగింది. అప్పుడే తన అత్తమ్మకు ఉత్తరం రాసింది. మీరు ఇక ఆ ఊళ్ళో ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదని, తమతోనే ఉండొచ్చు అని ఆ ఉత్తరంలో పేర్కొంది. ఇన్నాళ్ళు కళ్ళకు కమ్మిన పొరలు తొలగిపోతుంటే పశ్చాత్తాపంతో అంది, ఏమండి, నా వర్క్ అవ్వగానే ఊరెళ్ళిపోయి అత్తమ్మను తీసుకొచ్చేద్దామండి, ఇక మనతో పాటే ఉంచేసుకుందాం అని. భార్యలో వచ్చిన మార్పుకి మనసారా స్వాగతించాడు భర్త శ్రీధర్. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన శ్రీమతి రావులపల్లి రామలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.